అందరికీ నమస్తే. ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. గతంలో మనం చూసాం, పూర్తిగా వైఎస్ఆర్సీపీకి ఒకసారి సపోర్ట్ చేయడం జరిగింది, అదేవిధంగా పూర్తిగా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ రాజకీయాలన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే అతివృష్టి లేదా అనావృష్టి ఇలాగా ఇక్కడ పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి అంటాం, ఎటువంటి సందేహం లేదు. సో ఇక్కడ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇక్కడ కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఈయన వైఎస్ఆర్సీపీలో 1 to 5 లీడర్స్లో టాప్ 1, 2లో ఉండేటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కలిసి పర్సనల్గా భోంచేసేవాళ్ళు అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు. సో అలాంటి వ్యక్తి తన భార్యతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరి ఈయనతో పాటుగా కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా పార్టీకి ముందే, ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలో చేరి టికెట్ తెచ్చుకొని గెలవడం జరిగింది. అయితే టికెట్ తెచ్చుకున్నారు, గెలిచినంత ఈజీగా మాత్రం రాజకీయం చేయలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వీళ్ళకంటే సీనియర్ నాయకులు, ఆ పార్టీలో సీనియర్ నాయకులు. సో వీళ్ళ హావా నడవటం లేదు. సో అందుకే ఈ మధ్యకాలంలో కోటరెడ్డి గారు కొంచెం సైలెంట్ అయ్యారు. మరలా వైఎస్ఆర్సీపీకి వెళ్ళటానికి పరిస్థితులు అనుకూలించట్లేదు. ఎందుకంటే వెళ్ళేటువంటి వాళ్ళు పార్టీలు మారకుండా అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శల వర్షం కురిపించారు. సో అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా, ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా జనసేనలోకి వెళుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద పలు విమర్శలు చేశారు. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా మరలా రిపీట్ అవడానికి కొంచెం కష్టంగా ఉంది. సో ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ఒంగోలు ఎంపీ మాగొండ సుబ్రహ్మరెడ్డి గారి తమ్ముడు మాగొండ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో సఖ్యత లేదు, అందరితో కలిసి ఉండలేని పరిస్థితి అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇటీవల ఆయన ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు కానీ, ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు కానీ, నెల్లూరు సిటీ అండ్ రూరల్ ఎమ్మెల్యేస్ కూడా తెలుగుదేశం పార్టీలో అంత ఇమిడే పరిస్థితి కనిపించట్లేదు. వాళ్ళకి అక్కడ వాళ్ళ హవా నడవటం లేదు. దీనివల్ల పార్టీ నుంచి మరలా రిటర్న్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ పార్టీలో సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నారాయణ గారు ఉన్నారు, అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు నారాయణ గారు మంత్రిగా ఉన్నారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. ఇక మిగతా వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి నాయకులు ఉంది, తెలుగుదేశం పార్టీ కూడా బలంగా ఉంది నెల్లూరు జిల్లాలో. ఇలాంటి తరుణంలో పార్టీ తరఫున గెలిచి కోటరెడ్డి గారు, అదేవిధంగా వేమిరెడ్డి గారు కుటుంబంతో సహా ఇప్పుడు ఏం చేయగలరు? మరలా వైఎస్ఆర్సీపీలోకి రాగలరా? జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం ఇస్తున్నారనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వేమిరెడ్డి గారు వస్తే కోటరెడ్డి గారు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారా అనే మాటలు కూడా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో వినిపిస్తూ ఉన్నాయి. కానీ మొత్తం మీద మాత్రం తెలుగుదేశంలో మాత్రం వీళ్ళు సంతృప్తిగా లేరనే విషయం మాత్రం అర్థమవుతాం. ఎందుకంటే వీళ్ళు పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి అడుగడుగున ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రోటోకాల్ లేదు, పార్టీలో వీళ్ళని గౌరవించేవాళ్ళు లేరనే మాటలైతే సోషల్ మీడియా వేదికగా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో మరలా వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారా, జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానిస్తారా అనే మాటలు కూడా బాగానే వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద మాత్రం వేమిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి గెలిచారే కానీ హ్యాపీగా అయితే లేరు అనే మాటలు ఆయన అనుచర వర్గమే బహిరంగంగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక్కడ పెత్తనమంతా కూడా పొంగూరు నారాయణ గారు, మంత్రి పదవి గతంలో మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఎన్నోసార్లు ఓటమి పాలై గెలిచినప్పుడు కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మాట, మరో మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు, వీళ్ళ మాట తప్పితే ఒక బలమైనటువంటి నాయకులు, వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి నాయకులు పార్టీ కోసం వచ్చారు, ఇలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలనే దృక్పథం ఎక్కడ కూడా కనిపించట్లేదు నెల్లూరు జిల్లాలో. సో అందుకే వేమిరెడ్డి గారికి చాలాసార్లు ఈ మధ్య కాలంలో ప్రోటోకాల్ పాటించక అవమానకరంగా ఫీల్ అయ్యారట. అందుకే మరలా వైఎస్ఆర్సీపీలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారితో మంతనాలు జరుగుతున్నట్టు కూడా సమాచారం. సో మొత్తం మీద మాత్రం వీళ్ళు పార్టీ అయితే మారారు కానీ అక్కడ సంతోషంగా ఉన్న పరిస్థితులు కనిపించట్లేదు. కానీ వీళ్ళతో పాటు మరో 4 ఎమ్మెల్యేలు కూడా వైఎస్ఆర్సీపీతో టచ్లో ఉన్నట్టుగా కూడా సమాచారం.
అయితే వీళ్ళు ఎప్పుడు వస్తారు ఏంటి అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో కూటమికి దెబ్బ మీద దెబ్బ తగిలే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సేమ్ అదేవిధంగా ఒంగోలులో కూడా ప్రకాశం జిల్లాలో కూడా 3 నుంచి 4 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఉన్నటువంటి నాయకులది హవా నడుస్తూ ఉంది. వీళ్ళకి పెద్దగా నియోజకవర్గాల్లో పని అంటే నియోజకవర్గాల్లో వారి సంపాదనకి ఇబ్బందికరంగా మారింది ఈ కూటమి ప్రభుత్వం. సో దీనివల్ల మరలా వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సో ఇది ప్రకాశం నెల్లూరు జిల్లాల కూటమి పరిస్థితి. థ్యాంక్ యూ.